హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? ఈరోజు వీడియోలో వచ్చి నిన్న వీడియో చేశాం కదా, ఆ వీడియోకి కంటిన్యూషన్ అనమాట. అంటే నిన్నంతా పై పనులు చేసేసుకున్నాను. అంట్లు కడుక్కోవడము, ఇట్లానే బయట ఊడ్చుకోవడం కానీ, స్టవ్ కడుక్కోవడం కానీ అట్లా అదంతా అయిపోయిన తర్వాత నేను వంట స్టార్ట్ చేశాను అనమాట. దాని కంటిన్యూషన్ ఈ వీడియో. నిన్న నేను చేసినటువంటి వీడియోలో అంటే చెప్పిన కాన్సెప్ట్ ఎవరికి నచ్చుతుందో ఏమో అట్లా అనుకున్నాను. కానీ ఒక్కళ్ళన్నా సరే కామెంట్ చేస్తే అంటే చేసిన దానికి ప్రతిఫలం ఉంటుంది అని అనిపించింది. నిజంగానే ఒకళ్ళైతే కామెంట్ చేశారు, బాగా మంచిగా చెప్పారు అని. చాలా థ్యాంక్స్ అండి దానికోసం. ఇంకా ఈరోజు ఇంకొక విషయం గురించి మీతో డిస్కస్ చేద్దాము అనుకుంటున్నాను. అది ఏంటి అని అంటే, మనము ఏం చేసినా కూడా మనస వాచ కర్మన మనం దానిని ఇష్ట ప్రకారంగా చేస్తే మనకి ఖచ్చితంగా అందులో నుంచి మంచి ప్రతిఫలం అన్నది వస్తుందన్నమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్గా నేను హౌస్ వైఫ్ కాబట్టి ఈ ప్రకారంగానే నేను చెప్తున్నాను. దీన్ని మనము స్టడీస్లో అప్లై చేసుకోవచ్చు, అట్లానే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళైతే వాళ్ళు చేసే వర్క్లో అప్లై చేసుకోవచ్చు. ఈ విధంగా అనమాట. ప్రతి దానిలో మనం కనుక ఏ పని చేసినా, అది చిన్న పని అయినా పెద్ద పని అయినా సరే, మనం ఆ పనిని మనస వాచ కర్మన ఇష్టంగా చేస్తే ఖచ్చితంగా ప్రతిఫలం అన్నది వస్తుంది. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, మనము తలదూకుంటూ ఉన్నామనుకో, మనం అప్పుడు ఏం చేయాలి? మన ఆలోచనలు ఏ విధంగా వెళ్తాయి? వేరే వేరే వాటి మీద వెళ్తూ ఉంటాయి. కానీ మనం ఏం చేయాలంటే, మనం తలదూకునేటప్పుడు మన తల గురించి, ఆ దువ్వాని గురించి తప్ప మనం దేని గురించి ఆలోచించకూడదు. ఇది నేను ఎక్కడ చెప్తున్నాను అంటే, నా చిన్నప్పుడు అంటే ఇంటరు ఆ టైంలో విజయానికి 5 మెట్లు అని యండమూరి వీరేంద్రనాథ్ గారు రాశారు కదా బుక్. ఆ బుక్లో ఏకాగ్రత అన్న టాపిక్లో వచ్చిందనమాట. అంటే మన ఫుల్ కాన్సన్ట్రేషను మనము ఏ పని చేస్తున్నామో ఆ పని మీదే పెట్టాలి అన్న ఎగ్జాంపుల్గా ఆయన అది చెప్పాడనమాట. అంటే మనము తల దూకునేటప్పుడు మన తల గురించి, దువ్వాని గురించే తప్ప వేరే ఏ ఆలోచనలో ఆలోచించకూడదు అని. నీ పూర్ణ బలంతో, నీ పూర్ణ శక్తితో దేవుడిని ఆరాధించు, దేవుడిని సేవించు అని అంటారు కదా. అలాగా మనము ఇంట్లో ఎంత చిన్న పని చేసినా మనము ఆ పని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తూ దాని గురించి ఆలోచిస్తూ ఉండాలి. కానీ మన మనసంతా వేరే వేరే దాని మీద అట్లా ఉండకూడదు అనమాట. ఇంకా కొన్ని మీకు అర్థం అవ్వాలంటే, మనం ఏం చేయాలంటే ఆ పనిని ఇష్టంతో చేయాలి. అంటే పని అంటే ఇప్పుడు ఒక టాపిక్ తీసుకుంటాను. అంట్లు కడగడము అన్నవి చాలా అంట్లు ఉన్నాయి అనుకో, నేను హౌస్ వైఫ్ని కాబట్టి ఆ ప్రకారంగానే చెప్తున్నాను. చాలా అంట్లు ఉన్నాయి అనుకో, మనకేమవుతుంది? ఇన్ని అంట్లు ఉన్నాయి, మనం ఎప్పుడు కడుక్కోవాలి ఏంటి అని చెప్పేసి అనిపిస్తుంది కదా. కానీ మనం కనుక ఆ పనిని ఇష్టంతో, ఎన్ని ఉన్నా కూడా ఇష్టంతో చేసినప్పుడు, అలానే దాని నుంచి డైవర్ట్ అవ్వకూడదు. అంటే అవి చేస్తూ మళ్ళీ వేరే చేయడము, మళ్ళీ సగం వేరే చేయడము. ఇప్పుడు అన్నం వండుతూ ఉన్నప్పుడు వేరే పని కూడా అట్లా చేస్తామనుకో, డైవర్ట్ చేసినప్పుడు ఏమవుద్దంటే అన్నం ఒక్కొక్కసారి మాడిపోయే ఛాన్సులు అట్లా ఉంటాయి కదా. ఒక లెసర్ తక్కువ అయ్యేది అలా. కానీ దాని మీదే మనం కాన్సన్ట్రేషన్ చేసినప్పుడు పర్ఫెక్ట్గా అన్నం అవుతుందన్నమాట. అట్లాగా మన ఏకాగ్రత అంతా ఆ పని మీదే పెట్టాలి. మనము ఒక పని మీదే మనసు ఉంచాలి. కానీ మిగతా అన్ని పనుల మీద ఆ పని ఈ పని అని చెప్పేసి అన్ని పనుల మీదగా మనసు పెట్టినప్పుడు ఏమవుతుందని అంటే, ఒకటి పాడయ్యే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. ఆ పని ఇంకా ఎలా చేయాలి అని చెప్పేసి మనము దానికి కావాల్సినటువంటి వస్తువులు కానీ అలాంటివన్నీ మనము సమకూర్చుకోవాలి. ఇప్పుడు వంట చేయడానికి కూరగాయలకు సంబంధించినవి అన్నీ దగ్గర పెట్టుకొని గబగబా చేసేస్తే పని అయిపోతుంది. అదే ముందుగా ఆలోచన లేకుండా అప్పటికప్పుడు ఏం కావాలి అని అంటే ఎక్కడి నుంచో వెళ్ళి తెచ్చుకోవాలి, పక్కన ఫ్రిడ్జ్లో నుంచి మళ్ళీ ఒకటి తెచ్చుకోవాలి, మళ్ళీ అటు వెళ్ళి తెచ్చుకోవాలి, మళ్ళీ ఇటు వెళ్ళి తెచ్చుకోవాలి, అట్లా అన్నీ టైం పడుతుంది అనమాట. అప్పుడేమవుతుంది, ఒక్కొక్కసారి పప్పు కానీ అట్లా ఏమైనా సరే మాడిపోయే తాలింపు కానీ మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అట్లా మనము
ఏదైనా సరే ఒక పని చేసినప్పుడు ఆ పనికి బద్ధకించకుండా ఆ పని కంప్లీట్ అయిపోయేంత వరకు కూడా మనం కష్టపడి పని చేయాలి. ఇప్పుడు ఒక పనిని మనము ఇష్టపడతాము, ఆ పని గురించే ఆలోచించాలి, ఇంకా బాగా ఎలా చేయాలి అని ఆలోచించాలి. ఇక్కడ పని అంటే మన ఇంట్లో చేసుకునే పనే కాకపోవచ్చు, ఇందాక చెప్పినట్లుగా అది జాబ్ అవ్వచ్చు, స్టడీస్ అవ్వచ్చు, ఏదైనా సరే కావచ్చు. అట్లానే మన భర్తని, పిల్లల్ని, అత్తమామల్ని, అమ్మా నాన్నల్ని, మన తోబుట్టువులతో మాట్లాడడము, అవన్నీ హెల్తీ బాండింగ్ని మనము అలవర్చుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. మనము ఇంట్లో చేసుకునే పనిని ఇష్టపడి చేసుకోకపోతే ఏమవుతుంది, ఆ పని మీద విసుగొస్తుంది, ఇంకా ఆ పని పూర్తి కాలేదే అని కోపం వస్తుంది. ఆ కోపంలో మనము భర్తని కానీ పిల్లల్ని కానీ వాళ్ళని అరిచేసి ఏదో ఒక రకంగా చూపిస్తామన్నమాట. అప్పుడేమవుతుంది, నార్మల్గా ఉన్నటువంటి ఫ్యామిలీ ఏమవుతుంది, డిస్టర్బ్ అయిపోతుంది. అదే ఆ పనిని ఎంత పెద్ద అయినా సరే ఇది మన కోసమే కదా, మన ఫ్యామిలీ కోసమే కదా అని చెప్పేసి సంతోషంగా చేసినప్పుడు ఫ్యామిలీ కూడా హ్యాపీగా ఉంటుంది. మనం ఆ పని కూడా ఎంత కష్టమైనా కూడా మనకి ఇష్టంగానే అనిపిస్తుంది. ఇంకా ఒక విషయము ఇంకా కొంచెం విపులంగా చెప్పాలి అంటే, ఇప్పుడు భర్తకు మనం అన్నం పెట్టినప్పుడు తను తింటున్నాడులే అని చెప్పేసని మనం ఫోన్ చూస్తూ కూర్చోవడము, లేకపోతే వేరే పనిలో నిమగ్నమైపోవడము కాకుండా తను పక్కనే కూర్చొని తను తింటున్నంతసేపు తనతో మాట్లాడుతూ, తనతో మాటలు చెప్తూ, తనకి ఇంకా ఏం కావాలి అని చెప్పేసి తనకి అందిస్తూ, తిన్నాడా లేదా, సరిగ్గా తింటున్నాడా లేదా అని చెప్పేసి కూర్చొని తినేంత వరకు కూడా అక్కడే కూర్చొని ఉన్నాం అనమాట. అట్లాగా ఇక్కడ మనము మాటలు చెప్పడము అని అంటే వాళ్ళకి ఇంకొకరి మీద, వాళ్ళ మీద, వీళ్ళ మీద అట్లా సాడీలు చెప్పడం అలాంటివి కాదు, కానీ ఏదో ఒక విషయం మీద ఆర్గ్యూ చేసుకోవడం కూడా కాదు, కానీ ఇద్దరి మధ్య హెల్తీ కాన్వర్జేషన్ ఉండాలి. అంటే మీ ఇద్దరి మధ్య తీపి జ్ఞాపకాలు ఏమన్నా ఉన్నా, లేకపోతే ఫ్యూచర్లో ఏమన్నా తీసుకోవాల్సిన మంచి నిర్ణయాలు ఏమన్నా ఉన్నా, అలాంటివి మనం ఆ టైంలో డిస్కస్ చేసుకుంటూ ఇద్దరు హ్యాపీగా మాట్లాడుకోవడానికి ఏ మాటలైతే ఉంటాయో అటువంటివి మాట్లాడుకుంటూ అట్లా డిస్కస్ చేసుకుంటూ ఉండడం అన్నమాట. అదే తనకి అన్నం పెట్టేసి తింటున్నాడులే అని చెప్పేసి పక్కకి వెళ్ళిపోవడము, అలా చేయడం వల్ల ఏమవుతుంది, ఇద్దరి మధ్య బాండింగ్ అన్నది ఒక్కొక్కసారి చిన్నగా సన్నగిల్లే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అదే పిల్లలు హోంవర్క్ చేస్తూ ఉంటే మీరు చదువుకోండి అని చెప్పేసి మనం వేరే పనులు చేసుకోవడం, లేదా సీరియల్స్ చూడడము, పక్కింటి వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళతో మాట్లాడుతూ కూర్చోవడం, ఇలా ఉండడం వల్ల పిల్లలు హోంవర్క్ చేసుకుంటారు అని చెప్పేసి వాళ్ళకి మనం చెప్పి, వాళ్ళ పిల్లల పక్కనే మనం కూర్చొని వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే వాటిని క్లియర్ చేస్తూ వాళ్ళ వర్క్లో మనం హెల్ప్ చేస్తూ ఉంటే అప్పుడు పిల్లలు ఏం చేస్తారు, వాళ్ళు మంచి స్థాయికి ఎదగడానికి మనం చిన్నప్పటి నుంచే వారికి క్రమశిక్షణతో దగ్గరే ఉండి చదివిస్తాం కాబట్టి మంచి స్థాయికి ఎదగడానికి మనం వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళం అవుతారనమాట. నేను ఇవన్నీ చెప్పింది అర్థమవడానికి మాత్రమే. ఈ విధంగా మనం ప్రతి పనిని శ్రద్ధతో, ఏకాగ్రతతో, ఇష్టంతో సంపూర్ణంగా చేయగలమని, అలానే మంచి హెల్దీ ఫ్యామిలీని మనం నిర్మించుకోగలుగుతాము. హెల్దీ ఫ్యామిలీ అంటే అర్థం అవ్వాలి అంటే దానికి ఆపోజిట్గా అన్హెల్దీ ఫ్యామిలీ అంటే ఏంటో తెలిస్తే హెల్దీ ఫ్యామిలీ ఎలా ఉండాలో అర్థమవుతుంది. అన్హెల్దీ ఫ్యామిలీ అంటే ఒక భార్య, భర్త, పిల్లలు ఉంటారు. ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు. ఒకరికి ఒకళ్ళు హెల్ప్ చేసుకోరు. భర్త ఫోన్ చూసుకోవడమో, టీవీ చూసుకోవడమో, ఆఫీస్లో చేయాల్సిన పనులు ఇంట్లో చేసుకుంటానో, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయకుండా ఉండడం అన్నమాట. పిల్లలు వాళ్ళ పాటికి వాళ్ళు ఆడుకుంటూ, ఫోన్లో, టీవీల్లో కాలక్షేపం చేస్తూ గడుపుతూ ఉంటారు. భార్య ఏమో వంటగదిలో ఉంటూ, పనులు చేసుకుంటూ, అంట్లు తోముకుంటూ, ఎవరికి వారి సంబంధం లేనట్లుగా అన్నట్లుగా ఉంటారనమాట. ఇది అన్హెల్దీ ఫ్యామిలీ. అంటే వాళ్ళ మధ్య బాండింగ్స్ అన్నవి సరిగా ఉండవు అని అర్థం అనమాట. అంటే ఎవరి పనుల్లో వాళ్ళు చేసుకోవడము అన్నది కరెక్టే, కానీ ఒకరి పనుల్లో ఒకళ్ళు హెల్ప్ చేసుకుంటూ, భర్త
భార్యకి హెల్ప్ చేస్తూ, పిల్లలు కూడా వాళ్ళకి తగ్గ హెల్ప్ ఏమన్నా చేస్తూ ఉంటే వాళ్ళ మధ్య మాటలు అలాంటివి ఉంటాయి కాబట్టి వాళ్ళు హ్యాపీగా ఏ పని చేసినా కూడా హ్యాపీగా అందరూ పాల్గొంటారు కాబట్టి వాళ్ళు హ్యాపీగా హెల్తీగా ఫ్యామిలీ ఉండగలుగుతుంది అనమాట. ఇప్పుడు పిల్లలు హోంవర్క్ చేసుకుంటున్నప్పుడు తల్లి హెల్ప్ చేయడము, అలానే భర్తకి ఏమన్నా ఏమైనా విషయంలో హెల్ప్ చేయడము, ఇలా భార్యకి వంట చేసేటప్పుడు భర్త తను ఏం చేయగలుగుతాడు, తనకి ఏమొచ్చో అలా హెల్ప్ చేయడం. ఒకవేళ ఏం హెల్ప్ రాకపోయినా కనీసము తనతో మాట్లాడుతూ తన యోగక్షేమాలు తెలుసుకుంటూ ఉండడము, ఇవన్నీ హెల్తీ ఫ్యామిలీకి ఉపయోగపడతాయి అన్నమాట. పిల్లలు ఏం చేస్తారు, ఒకవేళ అన్నం ప్రిపేర్ చేసి అంత అయిపోతే డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి ప్లేట్లు అవన్నీ సర్దడం కానీ, లేకపోతే అంట్లు అంటే ప్లేట్లు కడగడానికి కానీ అట్లా మమ్మీకి వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడుతుందో అలా వాళ్ళకి హెల్ప్ చేయడము, ఈ విధంగా చేయడం వల్ల ఒకరికొకళ్ళు హెల్ప్ అవ్వడం వల్ల ఫ్యామిలీ అన్నది స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట. ఫైనల్గా మనము ఏ ఇంట్లో అయితే ఎప్పుడూ నవ్వుతూ సంతోషంగా గడుపుతూ ఉంటారో అప్పుడు ఆ ఇల్లు మనకి స్వర్గసీమగా అనిపిస్తుంది. ఫైనల్గా ఏం చెప్తా అంటే, హౌస్ వైఫ్గా ఉండడం అన్నది దేవుడు ఇచ్చినటువంటి ఒక గొప్ప బాధ్యత. ఆ బాధ్యతని మనము కరెక్ట్గా నిర్వర్తిస్తున్నామా, వేరే వేరే వాటితో టైం స్పెండ్ చేస్తూ, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాలంలో ఎక్కువగా ఫోన్స్ యూస్ చేయడము, ఫోన్స్లోనే టైం గడుపుతూ ఉండడము, అలా చేస్తూ మనకిచ్చినటువంటి బాధ్యతని మనము సరిగా నిర్వర్తించకపోవడము అలా చేస్తున్నామా అన్నది మనము గమనించుకోవాలి. మీకు వీడియో ఎలా అనిపించిందో చెప్పండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇంతవరకైతే నా పనులు కంప్లీట్ అయిపోయినాయి. బాబుని స్కూల్కి తీసుకొని వెళ్ళి వదిలిపెట్టడం ఒక్కటే ఇంకా లాస్ట్. దీంతో నా పని కంప్లీట్ అయిపోయిందనమాట. మీకు వీడియో ఎలా అనిపించిందో చెప్పండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.